హలో హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇక్కడ శ్రీశైలం కాదు, నాగార్జున సాగర్ కాదు, ఇక్కడ మిర్యాలగూడ దగ్గర ఆలగడప అనే ఒక విలేజ్ పక్కన ఇది వచ్చేసి ఇక్కడ బ్రిడ్జి అండి. ఇది గత 4-5 రోజుల నుంచి వర్షం బాగా పడడం వల్ల చూడండి ఎంత నిండిపోయిందో, మొత్తం నది మొత్తం నిండిపోయింది డ్యామ్ అంతా. ఇది చూడండి, ఇది ఎలా ఉందంటే ఒక శ్రీశైలం ఒక నాగార్జున సాగర్ గేట్ ఎలా తీస్తే ఎలా వెళ్తాయో వాటర్ అలా వెళ్తున్నాయి. చూడండి ఒకసారి వాటర్ ఎలా ఉన్నాయో చూడండి. గత 4-5 రోజుల నుంచి వర్షం రావడం వల్ల మొత్తం ఇక్కడ వాటర్ ప్రవాహం ఎక్కువైంది. చూడండి, ఒకప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి వెహికల్స్ పోయాయి, ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి వెహికల్స్ పోతున్నాయి. ఇది వచ్చేసి మనకి కోదాడ రోడ్డు, హుజూర్నగర్ కోదాడ వెళ్ళే రోడ్డు. ఇది వచ్చేసి ఇక్కడ మిర్యాలగూడ దగ్గర ఆలగడప. చూడండి వాటర్ ఎలాగా పొంగిపోతున్నాయో. ఇది వచ్చేసి చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఇక్కడ చాలామంది చూడడానికి వస్తున్నారు చెట్లు. ఇది చూడండి ఇక్కడ వాటర్ ఎలా పొంగిపోతున్నాయో. ఆలగడప అండి ఇక్కడ. ఇది వచ్చేసి మిర్యాలగూడ నుంచి ఒక 5 కిలోమీటర్స్లో ఉంటుంది ఆలగడప అని. మనకి చిల్లెపల్లి కూడా అంటారు, దీన్ని చిల్లెపల్లి బ్రిడ్జి కూడా అంటారు. ఇది వచ్చేసి 95లో ఇది చేశారు, ఇది 95లో చేశారు. ఇది చూడండి, 95 కంటే ముందు వచ్చేసి ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్ళాయి. వరద ప్రవాహం ఎక్కువ రావడం వల్ల ఈ పాత రోడ్డు నుంచి ఈ బ్రిడ్జి వేయడం జరిగింది. చూడండి అటువైపు కూడా వాటర్ చూడండి అది ఎలా పొంగిపోతుందో. చూడండి వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో, ఫుల్గా వస్తున్నాయి వాటర్. చేపలు పట్టే వాళ్ళు కూడా చాలా డేంజర్ అనే పక్కన వాళ్ళు చెప్తున్నారు, అందుకే రావట్లేదు. వాటర్ ప్రభావం ఉంటుంది బాగా ఎక్కువ ఉంది. ఫ్లోటింగ్ వచ్చేసి బాగా ఎక్కువగా ఉంది ఫ్లోటింగ్. ఇక్కడ వచ్చేసి చూడండి వాటర్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ. గత 4 డేస్ నుంచి వర్షాలు ఎక్కువ రావడం వల్ల ఫ్లోటింగ్ అనేది ఎక్కువైంది. చూడండి ఈ వాటర్ వచ్చేసి మొత్తం కలిపి ఇప్పుడు ఈ నుంచి వాడపల్లి నాగార్జున సాగరు అలాగా మనకి వాటర్ అంతా ఏపీకి వెళ్తాయంట. ఏపీ, ఆంధ్రప్రదేశ్, గుంటూరు అటు సైడ్ వెళ్తాయంట వాటర్ అన్నీ. చూడండి ఆ దూరం నుంచి చూస్తే చేప పిల్లలు అన్నీ బాగా ఎగురుతున్నాయి చూడండి.